ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మొదట ఒక 7 మినిట్స్ ఇరు వక్తలను ఇంటర్వ్యూ రూపంలో సబ్జెక్ట్ను గురించినటువంటి వారి అవగాహన విషయంలో ఇంటర్వ్యూ లాగా చేస్తాం. ఆ తర్వాత 30 నిమిషాలు ఇరుపక్షాల వారు ఇద్దరు స్నేహితులు కూడా వాళ్ళ అవగాహనను మీకు తెలియజేస్తారు. ఆ తర్వాత 15 నిమిషాలు రిబటల్స్, అంటే ప్రత్యర్థి యొక్క అవగాహనను ప్రశ్నిస్తూ ప్రత్యర్థి యొక్క అవగాహనను వాక్య రూపంలో వారి అవగాహనకున్నటువంటి పరిధిలో దానికి ఉన్నటువంటి లోపాలను తెలియజేసే ప్రయత్నం చేస్తారు. అలాగే వారికి ఉన్నటువంటి అవగాహనను సమర్థించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇది 15 నిమిషాలు. ఆ తరువాత 10 నిమిషాలు ప్రతిస్పందనలు ఉంటాయి. అలా 10 నిమిషాల ప్రతిస్పందనలు ఒక 2 జరిగిన తర్వాత సమయానుకూలంగా ఒకవేళ ఇంకా సబ్జెక్టు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తే నేను 3వ అవకాశం కూడా ఇస్తాను. 3వ ప్రతిస్పందన 10 నిమిషాలది కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత క్రాస్ ఫైర్, అంటే స్నేహితులిద్దరూ వారి అవగాహనను ఇంకొద్దిగా ప్రజలకు స్పష్టంగా తెలియజేసేందుకు, స్పష్టంగా ప్రజల ముందుకు వెళ్ళటానికి క్వశ్చన్స్ వేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఆ తరువాత ప్రశ్న జవాబుల సమయం ఉంటుంది. ఆ ప్రశ్న జవాబులు చూస్తున్నటువంటి లైవ్లో చూస్తున్నటువంటి వారు మీకు స్క్రీన్ మీద కనిపించేటటువంటి వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి. ఆ వాట్సాప్ నెంబర్స్కి మీరు ప్రశ్నలు పంపించవచ్చు. మీరు పంపించిన ప్రతి ప్రశ్న తీసుకోవటానికి సమయం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు పంపించిన ప్రతి ప్రశ్న సెన్సిబుల్గా ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి వేదికను అలంకరించినటువంటి పెద్దల్లో ఒక 3 ఆ ప్రశ్నలు తీసుకుని ఆ ప్రశ్నలను ఇరుపక్షాల వారికి వేస్తారు. 2 నిమిషాలకు మించకుండా సమాధానము మరియు స్పందన. సమాధానము ఒకరు చెప్తే ఇంకొకరు ప్రతిస్పందన చేసే అవకాశం ఉంటుంది. మీరు ప్రశ్నలు రాసినప్పుడు ఈ ప్రశ్న ఎవరికి అన్నది మీరు సూటిగా రాయండి. ఉదాహరణకు జేమ్స్ గారికి ఈ ప్రశ్న అని రాసి కింద ప్రశ్న రాయండి. మీ ప్రశ్న వాక్యానుసారంగా ఉండేదిగా చూసుకోండి. లేఖనముల యొక్క రెఫరెన్సెస్ రాయండి. లేఖనం యొక్క రెఫరెన్స్ రాయకపోతే ప్రశ్నకు ఉన్నటువంటి బేస్ సరిగ్గా ఉండదు. కాబట్టి లేఖనం యొక్క రెఫరెన్స్ రాయండి తప్పకుండా. అలాగే విజయప్రసాద్ రెడ్డి గారికి ఈ ప్రశ్న అని రాసి మీ ప్రశ్నను వీలైనంత షార్ట్గా అలాగే వీలైనంత స్పష్టంగా రాయడానికి ప్రయత్నం చేయండి. మీకు కనుక ఒకవేళ హాల్లో కూర్చున్న వాళ్ళు ప్రశ్నించాలి అని అనుకుంటే కూడా మీకు మైక్ ఇవ్వబడదు. కేవలము ఆ వాట్సాప్ నెంబర్స్కి వచ్చిన ప్రశ్నలు మాత్రమే తీసుకుంటాం. అది దయచేసి గుర్తుంచుకోండి. అన్న నేను అడుగుతాను అని చెప్పేసి మీరు చెయ్యి లేపి ముందుకు వచ్చినా కానీ ఆ అవకాశం ఈరోజు లేదు. దాన్ని గుర్తుంచుకోండి. చివరిగా మనం కంక్లూడింగ్ రిమార్క్స్ 5 నిమిషాలు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇరుపక్షాల వక్తలు ఎవరైతే ఉన్నారో వారు చేసి స్నేహభావంగా ముగిస్తారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి మన స్కెడ్యూల్. ఈ స్కెడ్యూల్లో ఒకవేళ లంచ్ బ్రేక్ వరకు ఇది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2వ అంశం తీసుకునే అవకాశం ఉంది. 2వ అంశం కూడా మనం తీసుకుంటాం. మొదటి అంశము మనము డిక్లేర్ చేయటానికి ముందుగా ఇంటర్వ్యూ రూపంలో ఆ అంశం యొక్క వివరణ మీ ముందుకు నేను తీసుకొస్తాను ఇప్పుడు. అయితే ఒకసారి ఈ ఇంటర్వ్యూ రూపంలో మనం చేస్తున్నటువంటి ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో అది అయిన తర్వాత డిస్టర్బెన్స్గా ఉండకుండా ఈ హాల్ను ఉంచేందుకు ప్రయత్నం చేయండి.
ఎందుకు అని అంటే చాలామంది చూస్తున్నారు కదా, చాలామంది లైవ్లో నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తే నడవటం, తిరగటం, మాటిమాటికి తలుపు తీయటం వంటిది చేయటం వల్ల కూర్చున్న వారికి అలాగే వక్తలకు మాత్రమే కాదు కానీ ఎవరైతే లైవ్ ద్వారా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్గానే ఉంటుంది. దయచేసి కెమెరాస్ ముందుకు ఎవరు రాకండి, కెమెరాస్ ముందుకు వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మనం కార్యక్రమంలోనికి ముందుకు వెళ్దాం. ఒకవేళ ఈ కార్యక్రమం జరిగే సమయంలో మీకు ఏదైనా ఇక్కడ తప్పు జరుగుతోంది, ఇక్కడ ఇలా ఉండకూడదు అని మీకు అనిపిస్తే సున్నితంగా ఒక పేపర్ మీద రాసి నాకు అందజేయండి. అంతేకాని మీరు చొరవ తీసుకుని ముందుకొచ్చి సరిచేసే ప్రయత్నం ఏది చేయకండి. ప్రస్తుతానికి ఈ రోజుకు ఆ అవకాశం మీకు లేదు. సో ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒకవేళ లైవ్లో ఏదైనా డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటే అది ఇంటర్నెట్ లేకపోవటం, ఇంటర్నెట్ యొక్క స్పీడ్ తగ్గటం అని మాత్రమే గుర్తుంచుకోండి, అంతకుమించి ఇంకేది లేదు. ఇప్పుడున్నటువంటి ఈ లొకేషన్లో లైవ్ ఇవ్వటానికి కావాల్సినంత స్పీడ్ ఒకవేళ దొరకకపోతే ఆ ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కానీ రికార్డెడ్ ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో అది తప్పకుండా కొద్ది రోజుల తర్వాత అయినా సరే మీ ముందుకు వస్తుంది. అలాగే విజయ్ ప్రసాద్ గారు మరియు జేమ్స్ గారు వారిద్దరూ కూడా ఒక మంచి స్నేహపూర్వక చర్చ చేయాలి అని ఆలోచించిన కారణం చేత వారిరువురు కూడా ఈ నోటరైజ్డ్ లేకపోతే ఇద్దరు కలిసి సంతకం పెట్టినటువంటి అది కూడా ఏమండి బ్రదర్, వీటిని వారిరువురు కలిసి సంతకాలు చేశారు. దీని యొక్క సారాంశం ఏమిటి అని అంటే, ఈ చర్చ జరిగిపోయిన తర్వాత, ప్రేమపూర్వకంగా జరుగుతున్నటువంటి ఈ చర్చ జరిగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇంకెక్కడ కూడా కౌంటర్ వీడియోలు చేయకూడదు. వ్యక్తిగతంగా పరస్పరం ఒకరికి ఒకరు కౌంటర్ వీడియోస్ చేస్తూ ఈ చర్చను మళ్ళీ కొనసాగించకూడదు అన్న ఒప్పందంలోనికి వచ్చారు. కాబట్టి వీరితో పాటుగా చూస్తున్నటువంటి మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే ఇక మీదట మన ఇరువురి వీడియోలు కంటెంట్ వాడుకొని సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఛానల్స్ నందు వీడియోలు క్రియేట్ చేస్తే వాటిపై కాపీ రైట్స్ కానీ ప్రేమపూర్వకంగా చర్యలు తీసుకుని తొలగించే బాధ్యత మన ఇరువురుము తీసుకునే నిర్ణయం చేసుకున్నారు. సో అందుకని ఏ విషయమైనా సరే మన దైవ సేవకులైన కిరణ్ పాల్ గారు, డానియల్ పాల్ గారు, ప్రవీణ్ పగడాల గారు, విజయ్ కుమార్ గార్ల ద్వారా చర్చించుకొనుటకు మన ఇరువురము అంగీకారము తెలుపడం అయింది అన్నారు. సో ఇరువురు కూడా సంతకాలు చేశారు, మమ్మల్ని కూడా సంతకం చేయమంటున్నారు. చేసేస్తుంది, ఆ ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, సో అంటే బేసిక్గా ఈ పత్రాల యొక్క సారాంశం ఏమిటి అని అంటే, ఈ చర్చ ఇంతటితో ముగిసిపోవాలి. దీన్ని ఈ రూమ్ దాటి ఇంకెక్కడికి తీసుకెళ్ళకూడదు, దీన్ని కొనసాగించకూడదు అనేది దానికి ఉన్నటువంటి ప్రధానమైన సారాంశం. ఇరువురు వక్తలతో పాటుగా లైవ్లో చూస్తున్నటువంటి మీరు కూడా, అలాగే మీరు అభిమానిస్తున్న మీ అన్న, మీ దైవ సేవకుడు, ఆయనకు సపోర్ట్ చేస్తూ మీరు చేయాలి అనుకున్న వీడియోలు ఏవైనా ఉంటే వాటిని ఇంకా ఆపేయండి దయచేసి. దాంతో చాలా స్పష్టంగా విదౌట్ ఫర్దర్ అడ్యూ ఇంకా సమయాన్ని మనం వృధా చేయకుండా నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. అయితే టైం చూసుకోవటానికి నేను ఒక సౌండ్ వచ్చే విధంగా నా ఫోన్లో టైమర్ పెడతాను. సో దట్ మీరు ముగించటానికి, ఇరువురు వక్తలు కూడా ముగించటానికి అవకాశం ఉంటుంది. 30 నిమిషాలు కదా, 30 నిమిషాలు యాక్చువల్గా మీకు మంచి సమయమే, ఈజీగానే సరిపోతుంది మీకు. అయినా కానీ సమయాన్ని మనం మేనేజ్ చేయడం కోసం నేను టైం పెడతాను. ఆ టైం పెట్టినప్పుడు ఆ సమయానికి కొంచెం ఒక రింగర్ లాగా అది వస్తుంది, బజర్ లాగా వస్తుంది. దాని అర్థం ఏమిటి అని అంటే మీ టైం అయిపోయింది అని. మీ టైం అయిపోవటానికి
2 నిమిషాల ముందు లేకపోతే 3 నిమిషాల ముందు నేను చేయి చూపిస్తాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను చేయి చూపిస్తాను, పర్లేదు. మీరు దాన్ని గమనించండి. గమనించిన తర్వాత ఈజీ అయిపోతుంది. అప్పుడు ఓకే, ఇంకొక 2 మినిట్సే ఉంది అన్న అవగాహన మీకు వస్తుంది. ఆ 2 నిమిషాల్లో మీరు ముగించేందుకు ప్రయత్నం చేయండి. రైట్.